చిన్నప్పుడు సేమియా ఐస్ క్రీమ్ లాగా మ్యాంగో ఐస్ క్రీమ్ అందరికీ ఫేవరెట్. కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. సేమియా ఐస్ క్రీమ్ అంటేనే అదొక చిన్నప్పటి మెమరీ కదా, క్యూట్ మెమరీస్ అవన్నీ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లైకా. ఈరోజు మనం చిన్నప్పటి స్వీట్ డ్రీమ్ కానీ హెల్త్ ఫ్రెండ్లీ వర్షన్లో మ్యాంగో ఐస్ క్రీమ్ చూద్దాం. విత్ నో షుగర్, నో క్రీమ్, బట్ ఫుల్ వావ్ అంటారు, ఖచ్చితంగా అంటారు చూస్తే. బాగా పండిన మామిడి పండ్లను తీసుకోండి. నేను 2 తీసుకున్నాను పెద్దవి. ఇవి ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలు షుగర్ కూడా అవసరం లేదు. ఇదే చక్కెరలాగా ఉందన్నమాట. కిడ్స్కి డైట్ చేసేవాళ్ళు ఐస్ క్రీమ్ తినాలనుకుంటే ఇట్లా చేసుకోండి. ఎందుకంటే న్యాచురల్ స్వీట్నెస్ అది, మనం ఎలాంటి షుగర్ యాడ్ చేయట్లేదు. క్రీమ్ కూడా, ఇంకా మిల్క్ పౌడర్ ఇలాంటివి యాడ్ చేయట్లేదు ఇందులో. ఐస్ క్రీమ్కి ఆ క్రీమ్నెస్ కోసమే మనం యూజ్ చేసేది ఇక్కడ రైస్, ఇంకా బాదాం అనమాట. మిల్క్ కూడా, ఇందులో ఎలాంటి క్రీమ్ అవసరం లేదు. ఇది మెయిన్గా పిల్లల కోసం, నేనైతే నా చిన్నోడి కోసం చేస్తున్నాను. బయట నుంచి తెప్పించి పెట్టే ఐస్ క్రీమ్స్ కంటే ఇది చాలా బెటర్. ఇంట్లోనే చేసుకుంటున్నాం, ఎలాంటి షుగర్ కూడా లేదు, న్యాచురల్ స్వీట్నెస్ మొత్తం. పిల్లలకి ఈజీగా పెట్టచ్చు అనమాట. ఇది మెయిన్గా చిన్నోడి కోసం చేస్తున్నాను. డైట్ చేసే వాళ్ళు కూడా ఎలాంటి గిల్ట్ లేకుండా తినొచ్చు. మిల్క్ని స్లోగా బాయిల్ చేయండి. ఇలా సండే మార్నింగ్ మమ్మీ పాలు గంట ముందు స్టవ్ మీద పెట్టినట్టు. మా మమ్మీ అయితే ఇలానే చేస్తుంది, గంట ముందు పెడుతుంది టీ తాగడానికి. గంట ముందు అవి మస్లీ ఒక టీ గ్లాస్ రెడీ అవుతాయి మిల్క్. బాదం పేస్ట్తో క్రీమీ టెక్స్చర్ వితౌట్ యూజింగ్ క్రీమ్, మ్యాజిక్ కదా. పట్టుకునే బాదం ఇంకా రైస్ పేస్ట్ని మిల్క్లో యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి, అస్సలు ఫుల్ పెట్టకూడదు. మామిడి పండు పల్ప్ యాడ్ చేస్తే స్మెల్తోనే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మామిడి పండ్ల కోసం చిన్నప్పుడు ఎన్ని కొట్లాటలు ఉండేదో ఇంట్లో అయితే. ఇప్పుడు మామిడి పండ్లు మొత్తం మిక్సీలో పట్టుకోండి, మెత్తగా అవ్వాలి, ఎక్కడ పల్ప్ ఉండకూడదు. మంచిగా మిక్సీ చేసుకోండి. పాలల్లో వేసి కుక్ చేసాం కదా మంచిగా రైస్ ఇంకా బాదాం పేస్ట్, దాన్ని కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 2 మామిడి పళ్ళ కుట్టు రెండింటిని వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఎక్కడ బర్కులుగా ఉండకుండా చూడండి, మెత్తగా ఉండాలి, మొత్తం పేస్ట్ అంటే పేస్ట్ లానే ఉండాలి. ఈ పేస్ట్ అంతా ఒక బాక్స్ తీసుకొని మంచిగా అందులో వేసుకోండి. మౌత్లో వాటర్ వస్తుంది కదా మీకు కూడా, లేట్ చేయకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. క్రీమ్ చూడండి ఎంత మంచిగా అయిందంటే, మొత్తం ఒక బాక్స్లో వేసుకొని మంచిగా సెట్ చేసుకోండి. దానిపైన బాదాం, పిస్తా, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఆ మీద ప్రేమ స్ప్రింకిల్ చేస్తే చాలు. ఈ రెసిపీలో గిల్ట్ 0, టేస్ట్ 100 అనమాట. అస్సలు రిగ్రెట్ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. డైట్ చేసేవాళ్ళు పిల్లలకి బయట నుంచి తెప్పించి పెట్టడం కంటే ఇది 100% బెటర్. ఇంకా ఎందుకంటే వాళ్ళకి తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఐస్ క్రీమ్స్ లాంటివి కూల్గా ఏమైనా. ఈ సమ్మర్లో అయితే బెటర్ ఇది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ట్రీట్ ఇవ్వండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మా చిన్నోడికి అయితే ఎన్ని అర్థం అవుతున్నాయో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. వాడు అన్నీ చూస్తుంటే కావాలి అని అడుగుతుండు. ఇది చేస్తున్నంతసేపు నా చుట్టే తిరిగిండు అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాక చిన్నప్పుడు నేను చేసినట్టే చేస్తాను, ఫ్రిడ్జ్ దగ్గరనే కూర్చున్నాడు, ఎప్పుడైతుందా అన్నట్టు. ఈ మిక్చర్ని ఫ్రీజర్లో పెట్టి ఒక 6 hours అయినా వెయిట్ చేయండి. కనీసం 6 hours అయినా వెయిట్ చేస్తే క్రీమీ టెక్స్చర్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఈ చిన్నప్పటిలాగా సమ్మర్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ బాక్స్కి ప్రాణం పెట్టేవాళ్ళం కదా, అలా చేయకండి. 6 to 8 hours ఖచ్చితంగా ఉండనియండి, డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చాలా సింపుల్ అనిపిస్తుంది కదా, నిజంగా చాలా సింపుల్ అనమాట. ఇది ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ వేయలేదు, ఏం వేయలేదు, షుగర్ కూడా వేయలేదు. ఓన్లీ బాగా పండిన మామిడి పండ్లు తీసుకున్నాను. అవి కూడా చాలా స్వీట్ ఉన్నాయి. మీరు కూడా అట్లనే తీసుకోండి. స్వీట్ ఉన్న మ్యాంగోస్తోనే చేయండి. నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డేకి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్లో సమ్మర్ స్వీట్నెస్ ఉంది, ఎందుకంటే సమ్మర్ అంటే మ్యాంగోస్ కాబట్టి. అండ్ 0 గిల్ట్. మళ్ళీ అలా పైన బాదం చల్లుకొని తినండి, ఎంత బాగుంటుందంటే నిజంగా సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? లైక్ చేయండి, కమెంట్లో మీ చైల్డ్హుడ్ మ్యాంగో మెమరీస్ షేర్ చేయండి. అండ్ లైఫ్ ఆఫ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం కూల్గా స్వీట్గా. బాయ్ బాయ్.